నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా మందికి సుపరిచితులు. విశ్వమణి బాబు గారు లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా చక్కటి నియమాలు చెప్తూ ఉంటారు. చాలా చక్కటి అఫర్మేషన్స్ చాలా మందికి ఇస్తూ ఉంటారు. అసలు సార్ బయట కనిపిస్తే అసలు మామూలుగా ఉండదు. జనాలు అయితే గురుగారు గురుగారు అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. సో ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి సార్తో మాట్లాడి అసలు ఈ విశ్వ నియమాలు ఎలా వర్కౌట్ చేయొచ్చు, ఎలా వర్క్ అవుతాయి, సో వాటిని అసలు ఎలా అనుసరించాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి గిరిజ గారు. సార్, నిజంగా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఏంటి అంటే విశ్వ నియమాలను అనుసరిస్తే మనకు అంత మంచి జరుగుతుంది అనేసి. అసలు విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏం చేస్తే విశ్వానికి కనెక్ట్ అవుతాం సార్? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మరి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తుంది, నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలనో ఊహించుకో, బలంగా నిన్ను నువ్వు బలంగా నమ్మాలి. అమ్మ లాంటిది నమ్మకం. ఇన్నాళ్ళు ఎవరెవరినో నమ్మాము, ఏమి రాలా, అన్నీ పోతాయి. నిన్ను నువ్వు నమ్ము. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది, టాలెంట్ పర్సన్లు అందరూ. ఆ టాలెంట్ బయట రావాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, పొందబడతావు. అంతే. కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయినప్పుడే ఇవన్నీ జరిగేది. అంటే నిన్ను నమ్మి పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ కనెక్టింగ్ ఏర్పడుతుంది. అంటే ఏం చేస్తే మనం కనెక్ట్ అవుతాం, ఈజీగా కనెక్ట్ అవ్వాలి విశ్వంతో. ఎనీ టైము మైండ్ ఎనీ టైం పాజిటివ్గా ఉండాలండి. ఎప్పుడు ఈ సబ్జెక్ట్లో నెంబర్ 1, నువ్వు వస్తుందా లేదా అన్నావంటే లేకుండా చేస్తుంది. లేదు అన్నావంటే మళ్ళీ కూడా ఏం చేసినావు, వస్తుందా లేదా అంటే జనాలు ఎక్కువ మంది నెగిటివ్ పాజిటివ్లో ఉండేవాళ్ళు 75%, నెగిటివ్ అండ్ పాజిటివ్లో రెండు కలిసిన వాళ్ళు వచ్చి 75% ఉన్నారు. ఓన్లీ నెగిటివ్లోనే ఎక్కువగా ఉన్న వాళ్ళు 40% ఉన్నారు, వద్దన ఉన్నారు. ఓన్లీ పాజిటివ్గా ఉన్న వాళ్ళు వచ్చి 25% మాత్రమే ఎనీ టైం పాజిటివ్గా ఉంటారు. వాళ్ళకి నెగిటివ్లో రావు. నా వాళ్ళు ఈజీ, అంతే సింపుల్. వాళ్ళంత సింపుల్ మ్యాన్. మైండ్ని పాజిటివ్ పెట్టుకున్నారు, అది ఎంత నాకు లెక్కలేదు, అని సింపుల్గా ఉంటుంది వాళ్ళు. అలా ఉంటారు. కాబట్టి ఈ నెగిటివ్లో ఉన్న వాళ్ళందరూ బాగా పాజిటివ్కి రావాలి ఎనీ టైం. చూడండి, ఇప్పుడు 25% నెగిటివ్ పర్సన్స్ కాకుండా పాజిటివ్ పర్సన్స్ అన్నాను కదా, వాళ్ళు ఏదనుకున్నా చేస్తూ ఉంటారు, సాధిస్తూ పోతూనే ఉంటారు. వాళ్ళు అనుకున్నది ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. ఈ నెగిటివ్లో ఉన్నవాళ్ళు, పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఉన్నవాళ్ళు మొత్తం పాజిటివ్ చేయాలి. పాజిటివ్ చేయాలంటే డైరెక్ట్గా చేయలేం, ఏమి రాదు. ఏందిరా ఇలా నెగిటివ్ అంటున్నాడు, పాజిటివ్ అంటున్నాడు, ఏం చేయాలబ్బా, మనకి ఏదైనా చెప్తే కదా మనం చేసేదానికని అనుకుంటూ ఉంటారు. వీడియో స్టార్ట్ అయిందే. ఏం చేయాలంటే ప్రతిరోజు ఏ పని అన్నా ఉన్నాయి, నువ్వు ఏ పని చేసినా నీకేదో కొన్ని వస్తువులు సహకరిస్తుంటాయి కదా, ప్రతి దానికి కృతజ్ఞత భావం తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను కదా, సింపుల్గా అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్తాను. ఈ క్యూబ్ టీవీకి చాలా చాలా కృతజ్ఞతలు, యాంకర్ గిరిజ గారికి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్ సీను గారికి, ఇంకొక అతనికి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, స్టాండ్కి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఈ బిల్డింగ్కి కృతజ్ఞతలు, భూదేవికి కృతజ్ఞతలు, మ్యాట్కి కృతజ్ఞతలు, నాకు అన్ని విధాలుగా సహకరించిన ఈ యొక్క శ్రీనగర్ కాలనీకి చాలా చాలా కృతజ్ఞతలు, హైదరాబాద్కి కృతజ్ఞతలు. అంటే నాకు సహకరించినాయి కదా ఇవన్నీ, నేను వీడియోలు చేయగలిగినాను కదా మీ దగ్గర. ఇలా కృతజ్ఞత భావం. సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్, ఎన్నిసార్లు సహకరించినా, ఈరోజు అంతా ఇక్కడ ఉంటాను, నాకు సహకరించి చెప్పేశాను. నీళ్ళు ఎన్నిసార్లు తాగినా అన్నిసార్లు చెప్పాల్సిందే, ఎన్నిసార్లు భోజనం చేసినా భోజనం చెప్పాల్సిందే. ఆ భోజనం వడ్డించి తయారు చేసినోడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు భోజనం డైరెక్ట్గా నీ దగ్గరికి రాదు కదా, దాన్ని చేసిన వాడు నెంబర్ 1 ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు, భోజనం నీది ముందుకు రావడానికి, వ్యవసాయదారుడు, వాడికి కూడా చెప్పాల్సిందే. నువ్వు చెప్పాలయ్యా, నువ్వు పాజిటివ్గా రావాలి కదా, విశ్వంతో కనెక్ట్ అవ్వాలి కదా. చెప్పు, ఈ రైస్ని పండించిన రైతుకి చాలా చాలా కృతజ్ఞతలు. దీన్నే అన్ని విధాలుగా నాకు తయారు చేసి నాకు భోజనాన్ని వడ్డించిన తయారు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది భార్య పిల్లలు, భర్తలు అందరూ కుటుంబంలో భోంచేస్తుంటారు. మా భార్య ఎంత కష్టపడితే వంట వండుతుందండి. అందుకే నేను ఎన్నో వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, ఆడదాన్ని గౌరవించండి, గౌరవించండి. లక్ష్మీదేవి ఎక్కడ లేదు, మీ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉందండి, ప్రతి ఇంట్లో ఉంది. ఆడపిల్లకాయలు లేని ఇల్లు ఏదో 1 or 2 ఉంటుంది, కానీ 1 or 2 ఆడపిల్ల లేని ఇల్లు ఉండదు అని నేను చెప్తున్నాను. తల్లి ఆడపిల్లే కదా, వాళ్ళు కడుపులో పుట్టుకుపోయినా తల్లి ఉంది కదా, ఆమె ఆడ మనిషి కదా. ప్రతి ఇంట్లో ఆడ మనిషి లేనిదే ఇల్లు లేదు, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్తున్నాను. లక్ష్మీదేవి నిలకడగా నీ ఇంట్లో ఉండాలంటే ఆడదాన్ని గౌరవించాలి నువ్వు. ఎవరైతే చిరాకులు పడితే ఆడదాన్ని ఏడిపిస్తుంటారో ఆ ఇంట్లోకి నుంచి కొద్ది జారి వెళ్ళిపోతుంది. ఆమెకు ఇష్టం ఉండదు అనమాట. మనం డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాం, డబ్బు అనేది ఎవరు, లక్ష్మీదేవి కదా. ఆమెకి చిరాకులు, ఈ గొడవలు ఎనీ టైం ఇలా ఉంటే ఆమె ఉండదు, అక్కడ వేరే దేవత వచ్చి కూర్చుంటుంది. మనకి ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఆడపడుచు నవ్వుతూ ఉండాలి, ఆ ఇంట్లో ఎనీ టైం మంచి మంగళకరంగా ఉండాలి. ఆ ఎమ్మెల్యే ఆమె ఫేస్లో అంటే సంతోషం ఉంటే ఆమె ఉంటుంది ఆనందంగా.
భర్త తిట్టుకుంటా పిల్లలు కానీ సహకరిస్తూ ఉంటే ఆమె ఎనీ టైం ఆనందంగా ఉంటుంది. రండి భోంచేద్దరు స్పెషల్ చేస్తున్నాను రండి, నా ముద్దులు మొగుడా రావయ్యా నా ముద్దులు పిల్లకాయలు రండి రండి, ఈరోజు స్వీట్ చేస్తున్నాను తినండి, చేపల పులుసు మటన్ ఫ్రై చేస్తున్నాను రండి, ఆనందంతో చెప్తూ ఉంటుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి మకం వేస్తూనే ఉంటుంది, అన్నిటికీ లోటు ఉండదు వాళ్ళకి. అలా కృతజ్ఞత భావం అంటే ఆమె ఎంత చేసి వండిస్తే కూర ఒకవేళ బాగలేదు ఏదో ఒకట ఇప్పుడు చారు అనుకుందాం రసం పెట్టి ఉన్నారు, అది ఏదో ఒక్కర అట్ట తేలిపోయింది, ఒకర వాసన స్మెల్ మారింది అనుకో, నీ మొహానికి ఏం చేస్తున్నావా, ఆడుండి దగ్గరుండి దాన్ని దించుంటే ఈ స్మెల్ వచ్చినది కదా అని వేస్తారు. ఎంత కష్టపడింది ఆమె. ఒరే పాపిస్తాడు ఒక్కరోజు ఒక్కరోజు బాగాలేకపోతే ఏ తలకపోయింది, మిగతా కూరలన్నీ బాగుండలా ఇన్ని రోజులు దినమ్మో చూడు. అందుకే చెప్పేది దినమ్మో బాగా చేసిన ఒక్కరోజు బాగాలేకపోతే ఏదో అయిపోతారు, బాగలేనిదే అంటారు. అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు అమ్మ పిల్లకాయలు వయసైన వాళ్ళు ఉంటారు, కొడుకులు దినమ్మ దగ్గరుండి చూస్తే ఒక్కరోజు ఒక్క సరిగ్గా గమనించలేదు అనుకో, ఏం చేసినాడు వీడా అనేస్తారు. దూరం ఉంటాడు ఒక కొడుకో లేక కూతురో, ఒక్కరోజుకి వస్తాయి సంవత్సరంలో ఒక చీరో లేక స్వీట్ అది తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నా బంగారు కూతురు వచ్చి నాకు చీర ఇచ్చింది, నాకు పండ్లు ఇచ్చింది, 1000 రూపాయలు చేతులు పెట్టేసి 500 పెట్టేస్తే అబ్బా అని పొగిడేస్తారు. దినమ్మో పడి చేసి చూసినాడు ఇక్కడ ఒక్కరోజు అట్ట వాడు ఏదో నిరాశలు ఏదో కొన్ని దీని మీద కొంచెం సరిగ్గా గమనించలేదని వాడిని తిట్టేసి ఇలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని తిట్టకూడదు, అక్కడ బాగలేదు కదా ఆ రోజు ఇంకా ఎక్కువ పొగడాలి. దినమ్మ పొగిడింది వేరే అంటే పిలవాలి. అందుకే భార్య భర్తలు నిక్నేమ్ పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ భార్య భర్తలకి నిక్నేమ్ పెట్టుకోవాలి, ప్రేమానురాగాలు తగ్గవు. నిక్నేములు మామూలుగా ఇప్పుడు మీ పేరు గిరిజ అని పెళ్ళి అయిన తర్వాత గిరిజ అంటే మీ అమ్మ పిలుస్తుంది, మరిది పిలుస్తాడు, బావ పిలుస్తాడు, అక్కలు చిన్నాయలు అందరూ పిలుస్తారు. నేను కూడా పిలిచేసిపోతాను గిరిజ గారని, అది అందరూ పిలిచే పేరు. అది నిక్నేమ్ అనేది ఓన్లీ భర్తకు మాత్రమే తగులుతుంది, డిఫరెంట్ గా. భార్యకి మాత్రమే భర్తను పిలిచే అధికారం. ఏమని పిలవాలి ఇప్పుడు భర్త అనుకో ఏదో ఒకటి పెట్టుకోవాలి, ఏది తెలియనప్పుడు స్వీట్లు ఉన్న పేర్లు ఏదో పెట్టాయి, నేను సింపుల్గా పెట్టాను లడ్డు అనాలి, ఏమనాలి లడ్డు అనాలి. ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అబ్బో లడ్డు అన్నాడు అంటే మన భర్తే కదా పిలుస్తాడు, దీన్ని ఇంకెవరు పిలవలేడు, పిలవకూడదు కూడా. ఎవరు పిలిచేదానికి లడ్డు అని నువ్వేంద్ర నన్ను పిలిచా, నా పేరు గిరిజే కదా, నువ్వేంద్ర నీ మోహన్కి నన్ను పోయి లడ్డు అంటావా. భర్తకు మాత్రమే ఆకుంది, ఏమైనా పిలుచుకోవచ్చు భర్త. లడ్డు అంటే అబ్బా ఏమండి అనకూడదు, బుజ్జి అంటే ఆమె ఏదైనా పెట్టుకోవాలి. అలా కృతజ్ఞతలు అంటే అలా పొగడాలి, అంటే ప్రేమానురాగాలు పెడతాది. ఆమె వడ్డించింది కదా ఇంతసేపు కష్టపడి, బాగలేదని ఒక్క మాటలు నీ మొహలాగా ఉంది సారు అని వస్తావు, ఏంది ఈ చేపల పులుసు ఇలా ఉంది అని అప్పుడు చెప్పాలి. లడ్డు ఎవరు కూర వండింది అంటే భయపడుతుంటుంది ఆమెకు తెలిసి ఇది కొంచెం సరిలేదని. ఎవరు కూర వండిందా, నేనే అండి బుజ్జిగారు, నేనే అండి. సూపర్గా ఉన్నావు ఒక లడ్డు, నీలాగానే ఉంది చేపల పులుసు భలే ఉందా అనేసి అటు చెప్తూ కానీ తిన్నాడు అనుకో బిత్తరపోతుంది లడ్డు. అలివి లేని ఆనందం వస్తుంది ఆ తల్లికి. అంటే అక్కడి నుంచి సరైన వంటగది లేకపోయా మళ్ళీ పోసుకుని ఒక తింటుంది నాకుతుంది ఆ పులుసునే, కొంచెం సరిలేదు నా భర్త బలి పొక్కుతున్నాడా ఇంకా బాగుండాలి, పొరపాటు ఇంకా రాకూడదు, బాగా చేస్తుంది. నువ్వు కృతజ్ఞత భావం తెలియజేసావు, ఆనందంతో ఇంకా బాగా చేసి పెడుతుంది. అంటే సార్ ఇప్పుడు మనం ప్రతి దానికి మనకు యూజ్ అయ్యే ప్రతి ఐటమ్ కి మనిషికి ఎన్నిసార్లు సహకరించినా మీరు వేసుకునే బట్ట చెప్పులతో సహా స్టిక్కర్తో సహా ప్రతి దానికి సహకరిస్తున్నాయి, వాటికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలా చెప్తూ ఉంటే నీకు తెలియకనే నీ మైండ్ పాజిటివ్గా వస్తుంది. థ్యాంక్స్ చెప్పడం వల్ల మైండ్ పాజిటివ్ గా తెలియదండి. ఇది నువ్వు ఇది ఒకటి నేను అన్ని వీడియోలో ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటాను. ఈ సబ్జెక్ట్లో ఒకటో స్థానం ఉంది దీనికి. లా ఆఫ్ అట్రాక్షన్లో కృతజ్ఞత భావానికి మించింది ఇంకేమీ లేదండి. దాన్ని నువ్వు ఏదైతే ఎన్ని వేల రెట్లు నువ్వు ఇస్తూ ఉంటావో అది కొన్ని కోట్ల రెట్లు పెరిగి నీ దగ్గరికి వస్తుంది. అది ఇప్పుడు నేను ఇచ్చాను కృతజ్ఞత భావం చెప్తూ ఉన్నాను ప్రతిరోజు. నన్ను ఎక్కడ చూసినా గురుగారు కృతజ్ఞతలండి, పాదాభివందనాలండి, మీకు మీ తండ్రి గారికి మీ తల్లికి మీ భార్యకి పిల్లలు కూడా నమస్కారం, వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఫీడ్బ్యాక్లు చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు. మా తల్లికి అయితే లెక్కలే కూడా చెప్తారు, ఇటువంటి పుణ్యాత్ముడిని కొని పెంచిన ఆ తల్లికి పాదాభివందనాలు చెప్తుంటారు. నాకు ఆనందంలో వ్యక్తం అవుతుంటుంది అప్పుడు. అంటే మా తల్లికి చెప్పాలి, నన్ను కని పెంచి ప్రజల కోసం ఇచ్చింది అని చెప్తున్నారు. ఇతను రాకపోతే మేము అప్పుల్లో కూరిపోయినాం, ఇతను వచ్చి చెప్పేకలిగి మేము అప్పులు పోయింది అంటున్నారు, ఇలా తీరిపోయింది మాకు, ఇలా సమస్యలు పోయింది అంటున్నారు. ఈ కృతజ్ఞత భావం ఎవడైతే చెప్తాడో వాడికే తెలియదు ఆ పాజిటివ్ వచ్చేది, వాడికి తెలియదండి. అంటే ఇతరులు గుర్తిస్తారు దాన్నే. అంటే నువ్వు చెప్తూ ఉన్నావు ఇలా పాజిటివ్ నీకు తెలియకుండా వచ్చేస్తుంటుంది. మీ అమ్మగారు లేక మీ తమ్ముడు లేక మీ బావో పక్కన వాళ్ళు ఎవరు, ఏం గిరిజా నీ మాటలు అన్ని చేంజ్ భలే ఉందే, నీ ప్రతిదీ పాజిటివ్గా చెప్తున్నావే, ఇంతకుముందు ఇలా లేదు, నువ్వు ఇప్పుడు కొన్నాళ్ళు చూస్తున్నాం పాజిటివ్గా. అవునా నేను పాజిటివ్గా ఉన్నానా, బాగా తెలుస్తుంది, నీకు తెలియదు అది ఎంతవరకు, అప్పుడు నీకే తెలుసుకుంటావు నేను పాజిటివ్గా ఉన్నానంటే. అంటే ఇదంతా ఎలా వచ్చింది, ఈ కృతజ్ఞత భావంతో వచ్చిందని నీకు అప్పుడు నీ ఇన్నర్ మైండ్ మేల్కొని చెప్తాది. అప్పుడు ఎవరైతే కృతజ్ఞత భావం చెప్తూ ఉంటారో వాడికి తెలియకనే విశ్వశక్తులు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఆ ఇన్నర్ మైండ్ వాడికి తెలియకనే ఇన్నర్ మైండ్ విశ్వశక్తులు ఈజీ కనెక్ట్ అండి.
దీనికి చదువు లేదు, సంధ్య లేదు, ఏ పూజలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చిట్టి తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, ఏ తావితులు లేవు. నీ మాటే మంత్రం అంతే. నువ్వు కృతజ్ఞత చెప్పినావు, నీకు తెలియకనే మైండ్ పాసుకు వచ్చేసింది. ప్రతి మాట అది జరిగినా జరగదు, అది జరుగుతుంది, అది నా వల్ల అవుతుంది, అంతే అయిపోతుంది, జరుగుతూనే ఉంటుంది. అప్పుడు నీ మాట అవుతుందన్నావు, అది అయిపోతుంది నువ్వు చేస్తే. నీ వల్ల మాత్రం అవ్వదు అన్నమాట. అవ్వదు అంటే నెగిటివ్ పవర్ ఎక్కువ. ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఒక నవ్వు 10 నవ్వుని తీసుకొస్తుంది. నవ్వు కావాలన్నా దుఃఖం కావాలన్నా నవ్వే కావాలి. అందుకే డైలీ నవ్వమనేది నేను క్లాసులో క్లాప్స్ కొట్టిస్తుంటాను. ఊరికే కాదు, అది సముద్ర హాళ్ళలాగా పళ్ళు చూపిమంటాను. ఏం బయట పోగొట్టుకున్నా, తెరవనారా పని తెరుకొని నవ్వండి. ఏమి అప్పులుంటే అది ఆడికి వెళ్ళిపోయింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకేం అప్పు చెప్పోయే, అప్పు అంటే నిప్పు, అప్పులు కూరికిపోతారు వాళ్ళు. దాన్ని మరువయ్యా కొంచెం చెప్పు అని నవ్విస్తూ ఉంటాను. ఆ విధంగా కృతజ్ఞత భావం పట్టుకొని కానీ నవ్వుకుంటూ ఆనందంగా ఉంటే నీకు తెలియకనే నీ ఇన్నర్ మైండ్ విశ్వశక్తిని లింక్ చేసేస్తుంది. నువ్వు ఏమనుకున్నా ఈరోజు ఎలాగైనా సినిమాకి పోతే బాగుంటారంటే నీ ఫ్రెండ్ పిలిచేదో, లేక అమ్మగారు పిలిచేదో, లేక మీ డాడో, మీ మమ్మీ, లేక మీ తమ్ముడు అన్నాక టికెట్ బుక్ చేస్తున్నాను, రా సినిమాకి వెళ్ళేసి వద్దాం, గుంటూరు కారమంట రిలీజ్ అంట, లేకపోతే ఇప్పుడు ఏదో రిలీజ్ అయినాయి కదా చెప్పించల్లా, ఆ పిక్చర్ లేదో అంటారు. అంటే ఇప్పుడు ఏం రిలీజ్ అయినాయి మనకి తెలియదు, మనం దాని దగ్గర పోయేదిలే. అందుకనేసి అట్లా పోయేసి వెళ్ళొచ్చు. ఒరే నేను పొద్దున అనుకున్నాను తమ్ముడా, సినిమా చూస్తే బాగుండు అనుకున్నాను. ఒరే నాకు అంటే నీకు అనుకున్నావు అంతవరకు ఇది, నువ్వు అనుకున్నావు కాబట్టి విశ్వశక్తులు ఇన్నర్ మైండ్ లింక్ చేసి ఉన్నది కాబట్టి సినిమాకి పోతే బాగున్నాను. తమ్ముడు బుక్ చేసి పెట్టుంటాడు, నేను తీసుకెళ్తాడు, అయిపోయా. ఈజీగా కనెక్టింగ్ పడాలంటే కృతజ్ఞత భావం ఎనీ టైం, ఒక్కసారితో కాదు, ఒక్క రోజుతో కాదు. నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి ఆడవాళ్ళకైతే వంటగదులు బోలుడు ఉంటాయి. ఇంకో వంటగది, బాత్రూమ్, ఇల్లు, నువ్వు ప్రతిదీ సహకరిస్తే నువ్వు అన్ని పనులు చేయగలుగుతున్నావు. ఇంకా హౌస్ వైఫ్లు ఉంటారు కదా, ఇంటి హౌస్ మేకర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎనీ టైం ఇంట్లో ఉండే వాళ్ళకి దినము ఏదో ఒక పని చేస్తుంటారు, బోలుడు ఉన్నాయి. కృతజ్ఞత నిండిపోవచ్చు, వాళ్ళు తొందరగా పాజిటివ్గా వచ్చేవచ్చు. ఇలా చేస్తే ఈజీగా కనెక్టింగ్ పడి విశ్వశక్తిలో కోరుకున్నదంతా పొందొచ్చు. అంటే విశ్వాన్నే ఈజీగా జయించొచ్చుకోవచ్చు మనం. విశ్వశక్తిలో ఈజీగా కనెక్టింగ్ అయిపోవచ్చు పాజిటివ్గా ఉండి. ఓకేనా? ఇది అండి, ఇలా ఉంటే ఈజీ కనెక్ట్ అయిపోతారు. ఈరోజు అఫర్మేషన్ నేను చాలా సులభంగా ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ప్రతి దాని పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ నేను పాజిటివ్గా వచ్చి విశ్వశక్తిలో లింక్ అయ్యి నాకు కోరుకున్నదంతా అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. ఎండింగ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి వీడియో కింద అఫర్మేషన్ అనేది ఇచ్చేస్తారండి, జనాలకి ఇచ్చేయాలండి. అఫర్మేషన్ నన్ను అడగకూడదు, వాళ్ళు వీడియోలు చూసి ఫాలో అయిపోవాలి. ఆ వీడియో కింద వీడియోలు కూడా కొంచెం చూసి ఆపకండి ఎవరైనా సరే. మీకు తెలియకనే మధ్యలో ఎన్నో ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి. కొంతమంది చేసి ఏదో అనుకుని వదిలేస్తారు. నీకు ఎక్కడ వదిలేస్తావు అక్కడ పక్కన ఉంటాయి. అందుకే చెప్పాను, నిరాశ ఎక్కడ ఉంటుంది అక్కడ విజయం ఉంటుంది. నువ్వు ఏది లేదనుకున్న పక్కన విజయం ఉంది, అక్కడ మంచి నీకు కావాల్సింది ఉంది. వదిలేస్తుంటారు. లాస్ట్ దాకా వీడియోలు చూసుకోండి, చూసి దాన్ని ఫాలో అవ్వండి. అఫర్మేషన్ లాస్ట్లో ఉంటాయి. చాలా మందికి ఇది సందేహం, అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి విశ్వానికి అనేది చాలా ఈజీగా చెప్పేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.